హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇప్పుడు మన బటర్ఫ్లై ఆనియన్ చేప ఉల్లిపాయల కట్టరు మనకి రిపేర్ వచ్చిందండి ఇంట్లో. దాంతో మనం ఇప్పుడు లిడ్ ఉంటుంది కదా, మెయిన్ దారం పెట్టి లాగుతాం. లిడ్లో అది కొద్దిగా స్ప్రింగు దారం తెగిపోయింది, ముక్క తెగిపోయింది. దాంతో స్ప్రింగ్ ఊడదీసి నేను రిపేర్ చేస్తున్నానండి. చూడండి, మీకు వీడియోలో చూపించినట్లు అది తీసి స్ప్రింగు అది టెన్షన్ పోయి అది మళ్ళీ మనం దారంలో అవుతాయి కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అవంటే పొటెన్షియల్ ఎనర్జీ దానికి ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ దాన్ని టెన్షన్ తగ్గిపోయి మళ్ళీ అది తీసి మళ్ళీ మొత్తం చుట్టి దాన్ని శుభ్రంగా దాని యొక్క గాడిలో పెట్టాలి. ఆ గాడిలో పెట్టాలి. దానికి ఇప్పుడు స్ప్రింగ్కి మొదటి దాంట్లో ఒక లాక్ ఉంటుంది. ఆ లాకు 2 కొసలు ఉంటాయి కదా, 2 కొనలు. ఒక కొన ఏమో దానికి ఇచ్చిన లాక్లో పెట్టాలి, లిడ్కి ఇచ్చిన. ఇంకో కొన ఏమో ఇప్పుడు చూడండి నేను పెడుతున్నాను, వాలు ఇది తిరిగేది, ఆ వాలు చక్రం తిరిగే దానికి ఒక కొక్కెం లాంటిది ఇస్తాడు. ఆ కొక్కెంలో స్ప్రింగ్ ఇంకో కొన కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టి లాక్ చేస్తుంటే అది తిరుగుతూ ఉంటే యాంటీ క్లాక్వైజ్లో తిప్పుతుంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అది వెనక్కి వెళ్ళి మళ్ళీ అది స్ప్రింగ్ యాక్షన్గా పనిచేయాలి. చూడండి, దానికి దారం ఇప్పుడు ఆ దారం నేను ఇప్పుడు పాత దాంట్లో 15% ఖరాబ్ అవుతే తీసి మళ్ళీ దాన్ని కట్ చేసేసి పాత దాన్ని వాడుతున్నా. మామూలుగా మొత్తం ఖరాబ్ అవుతే మన షూ లేసులు ఉంటాయి కదండి, షూ లేసు సన్నటి ఉంటాయి, అది కొని తెచ్చుకొని దానికి వాడుకోవచ్చు. ఐడియా బాగుంటుంది, అది బాగా పనిచేస్తుంది. అది చూడండి, ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్న స్ప్రింగ్ యాక్షన్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి చక్రం. అది మనం తిప్పగానే అదే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అప్పుడు అయిపోయింది. స్క్రూ బిగిచ్చేసాను, తీసి దానిపైన ఇంకొక కవర్ ఉంటుంది. ఆ కవర్ కూడా బాక్స్ పెట్టేవాలి. కవర్ పెట్టి దాన్ని చూడండి, ఇప్పుడు దానికి ఇంటర్లాకింగ్ అని దానికి ఒక లోన్ ఇంకొక వీల్ ఇస్తాడు. ఇంటర్లాకింగ్ అంటే యాంటీ క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది. అది తిరిగిన దాన్ని పట్టుకుని ఉంటుంది ఒక గేర్ లాగా. దానిపైన చూడండి మూత పెడుతున్నాను, ఇచ్చిన మూత. అసెంబ్లీ